హాయ్ హలో మై లవ్లీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వ్లాగ్. ఈరోజు ఉగాది స్పెషల్. ఈరోజు ఇన్సెంటివ్స్ వచ్చేసి 20 ఆర్డర్స్కి 600, 24 ఆర్డర్స్కి 650, 28కి 700. చూద్దాం ఏది టార్గెట్ రీచ్ అవుతాం. చలో టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఈరోజు లాగిన్ 11 to 4 పెట్టుకున్నా. సో హ్యాపీ ఉగాది గైస్. ఫస్ట్ ఆర్డర్ అయితే పడ్డది ఫ్రమ్ ఐడియల్ కిచెన్. చూద్దాం ఈరోజు ఎవరెవరు ఏమేమి పెట్టుకుంటారో. ఎండ్ వరకు చూడండి, ఏమేమి ఆర్డర్స్ పెడతారో చూసేయండి ఒక్కసారి. మ్యార్విక్ 440 హీరో. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఆనియన్ దోశ అండ్ మసాలా దోశ. ఇది ఒక బాల్ వేస్తా, దాంట్లో వీడియో అయితే అన్న అవుతుంది, చూస్తావా? యూట్యూబ్ ఛానల్ ఉందా? చూపి చూపి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఎట్లా చూపిస్తావు? ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో చూపిస్తా. ఇంకొక బాల్ ఆడిపో, క్యాచ్. ఓకే బాయ్ బాయ్. సెకండ్ ऑर्डर टेंडर कोकोनट आइसक्रीम. ट्रैफिक उगादी है ना आज. आप नहीं करते पंडग? सांबर राइस प्लस कर्ड राइस नहीं करते आप पंडग? आप नहीं करते? हम लोग का ड्यूटी में कभी छुट्टी नहीं. आपके गांव में करते हैं ना? नहीं, हमारे उधर नहीं करते. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఒక ఆర్టిస్ట్ని చూపిస్తాను, ఇండియన్ ఆర్టిస్ట్ని. మీకు పెయింటింగ్ చూడండి ఎలా వేసారు. ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్. పెయింటింగ్ చూడండి అలా ఎట్లా వేస్తారు. సో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్. మీటా ఫ్రై పీస్ మండి. థ్యాంక్ యూ. హ్యాపీ స్వచ్ఛ భారత్. ఇప్పుడు జస్ట్ చూస్తారు కదా గైస్, అక్కడ ఒక స్పీకర్ అయితే పెట్టారు. దాని మీదనే ఒక సీసీటీవీ కెమెరా అయితే ఉంటుంది. చెత్త వేసిన వాళ్ళందరికీ ఆ స్పీకర్ నుంచి వార్నింగ్ అయితే ఇస్తుంటారు, కానీ జనాలు పట్టించుకోరు. అక్కడనే తీసుకొచ్చి చెత్త వేస్తారు. సో గాయస్, మార్నింగ్ నుంచి అయితే ఇప్పటివరకు అయితే చేసిన 11 AM టు అరౌండ్ 4 PM చేసిన. ఈరోజు జస్ట్ 5 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయినాయి, ఫెస్టివల్ వల్ల అనుకుంటా. సో ఆల్ డే ఈజ్ నాట్ అవర్ డే. సో హెడ్డింగ్ బ్యాక్ టు ది హోమ్. ఛార్జింగ్ వచ్చేసి 100%. టైం వచ్చేసరికి 8:15. చలో స్టార్ట్ అవుదాం. ఆర్డర్ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది మైఫిల్ దగ్గర. సో ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసేసుకున్నా మైఫిల్ రెస్టారెంట్ నుంచి. ఈ జనాలు ఏందో వింతగా చూస్తారు, చేతిలో ఉన్న కెమెరా హెల్మెట్ పెట్టుకున్నప్పటి నుంచి. థ్యాంక్ యూ. KFC. థ్యాంక్ యూ. ఏంది ట్రాఫిక్ రా నాయన ఇది. మింగు బ్రో, ఇదంతా ట్రాఫిక్ జస్ట్ ఫర్ లాంచింగ్ ఏ హోటల్. అన్న యూట్యూబ్ అన్న, ది డైలీ గ్రైండ్ బై AK అని ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. అవి टूट गए. नहीं अभी जस्ट ओपन, क्या बोलते हैं, निकलने के टाइम. ओके थैंक यू. గోబీ ఫ్రైడ్ రైస్. ఏడ స్పేస్ దొరకలేదారా నా జీప్ పక్కలో దింపిను. ఉగాది కదా ఈరోజు, లీవ్ లేదా? మనం ఇది చేసుకున్నాం ఇంకా రాత్రి కదా వచ్చేసిన. ఓకే అంతేలే. అంతా పండుగ అయిపోయాయి మధ్యాహ్నం. తిన్నారా అంకుల్ అంటున్నా? ఓకే తెలుసు. థ్యాంక్ యూ. ది డైలీ గ్రైండ్ బై AK. చూద్దాం వస్తుందా. 7:30 వ్లాగ్. या सब्सक्राइब भाई हो गया हमारा कोत्ता सब्सक्राइबर आ गया. घंटा बेल मार दो, घंटा बेल.
Maruti 800 still rocking. ఎర్ర లైట్ పడిందిరా, ఎర్ర సముద్రం కనిపిస్తలేదు. ఈ ఎగ్ రోల్ ఫ్రమ్ పిస్తా హౌస్, సారీ పారడైస్. బిజీగా ఉంది, దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. లేదు आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है, कृपया कुछ समय पश्चात प्रयास करें. నై డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కొంత సమయం తర్వాత. థ్యాంక్ యూ, బాయ్. హలో, ఈజ్ దిస్ మంగేష్? ఈజ్ దిస్ మంగేష్ యాదవ్? ఓకే, ఐఎమ్ కమింగ్. వస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓడియమ్మ 7 కిలోమీటర్ పికప్ ఏందిరా బాబు. సో 12th ఆర్డర్ వచ్చేసి అరేబియన్ తందూరి చికెన్ మండి. రే ఉచ్చపోయేకరా రే. ఓకే, థ్యాంక్ యూ. 2 చికెన్ బిర్యానీ. థ్యాంక్ యూ. పెద్ద పొలే, ఖాళీ రోడ్ మొత్తం ఖాళీ. थैंक यू. हाँ ओके, हाँ वही ठीक है. आप भैया कोई कॉल करके बोला दिल्ली में था ना, वो टैबलेट लेने के लिए कुछ नहीं दिखा आगे. ठीक है, థ్యాంక్ యూ. లాస్ట్ 2 ఆర్డర్స్ వచ్చేసి ఓన్లీ చికెన్ బిర్యానీ ఉండే. ఇప్పుడు ఇది లాస్ట్ ఆర్డర్ వచ్చేసి షవర్మా. సో ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. రిటర్న్ టు హోమ్. యా, ఈరోజు ఎండ్ అయింది. లొకేషన్ వచ్చేసి సైనిక్పురి. యాక్చువల్లీ నా జోన్ వచ్చేసి కూకట్పల్లి. అండ్ ఈరోజు ట్రిప్స్ వచ్చేసి అరౌండ్ 16 అయితే అయినాయి. అండ్ టైమింగ్ వచ్చేసరికి ఈరోజు లాగిన్ 11 AM టు 4 PM అండ్ నైట్ వచ్చేసరికి 8 PM టు 2 AM. సో ఈరోజు అర్నింగ్స్ వచ్చేసి నాది 1634. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసిందనుకో. అండ్ కీప్ సపోర్టింగ్ బై షేరింగ్, లైకింగ్, సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, బాయ్. ఈ వ్లాగ్లో ఒకటి అబ్జర్వ్ చేశారా బ్రో, లైక్ మార్నింగ్ నుంచి టిల్ లేట్ నైట్ వరకు ఎవ్రీ వన్ వేర్ దే టూ బిజీ ఇన్ దర్ డెస్టినీ అండ్ ఎండ్ ఆఫ్ ది నైట్ దే వేర్ బ్యాక్ టు దేర్ నెస్ట్. ఇదంతా డ్రామా నడిచేది ఒక చిన్న కాన్సెప్ట్ మీద, just to survive in their life and level up. So don't take too serious bro, don't take it, because each and everyone have their home, permanent home. So don't take too serious.